బాబాయ్ మనం అయితే 7 lakhs ఎర్నింగ్ ఛాలెంజ్ చేసి స్టార్ట్ చేస్తున్నా బాబాయ్. ఒక విషయం ఏంటంటే మన షాప్ సేల్ వచ్చేమో 3000 4000 దాటి ఉండదు. 7 lakhs ఛాలెంజ్ 7 months లో చేయాలన్నా మంత్కి వచ్చి 1 lakh ఎర్న్ చేయాలి. మంత్కి వచ్చి 1 lakh అంటే 3333 రూపీస్ ఎర్న్ చేయాలి పర్ డే. అంత ఇన్కమ్ నేను జనరేట్ చేయగలనా అనే డౌట్ వచ్చింది బాబాయ్. ఇక ఆ డౌట్ లోనే ఉండిపోతే మన స్పాన్సర్స్ ఉన్నారు, మైబిల్ బుక్ యాప్. ఇక మళ్ళీ ర్యాపిడో, స్విగ్గీ, ఓలా ఈ స్టార్ట్ చేయాల్సి వచ్చిందేమో అని భయం వేస్తుంది బాబాయ్. కానీ 7 లక్షలు పోగొట్టుకోవడం తేలికే, సంపాదించడం చాలా కష్టం అని తెలుసుకున్నా బాబాయ్. చాలా మంది నన్ను చూసి నవ్వుకుంటారేమో బాబాయ్, 7 లక్షలు పోగొట్టుకొని ఇప్పుడు ఎందుకురా మళ్ళీ సంపాదిస్తామని. మన ఇన్కమ్ ఏమో రోజుకి 3333 రూపీస్ ఉండాలి. పర్ మంత్ 1 lakh సంపాదించాలండి. అంత ఇన్కమ్ మనం ఈ షాప్ మీద జనరేట్ చేయలేం. సో అదర్ ఆల్టర్నేటివ్స్ చూద్దాం అనుకుంటున్నాను బాబాయ్. రేపు దీపావళి వస్తుంది, దీపావళికి ఫైర్ క్రాకర్స్ పెట్టచ్చు. ఇంకా ఏమైనా ఆప్షన్స్ అని ఉంటే మీరు కూడా చెప్పండి. కూడా ఆన్లైన్ లో సేల్ చేద్దాం అనుకుంటున్నాను బాబాయ్. దానివల్ల బెనిఫిట్స్ ఏంటో, పాజిటివ్స్ ఏంటో, ప్రోస్ ఏంటో తెలియదు, కానీ స్టార్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నా. కొంచెమైనా సేల్ ఇంక్రీజ్ అవుతుంది బాబాయ్. దానికి ఏమైనా ఇన్పుట్స్ ఇవ్వగలిగితే కామెంట్ చేయి. ఇంకొక బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నా బాబాయ్. జనవరి కల్లా ఇంకొక కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేస్తా. కానీ 7 lakhs అని చేయాలి బాబాయ్. పోగొట్టుకున్న డబ్బులే, పోగొట్టుకోవడం తేలిక, సంపాదించడం చాలా కష్టం. మళ్ళీ కష్టపడతా, రూపాయి దాస్తా, 7 lakhs అయితే ఎర్న్ చేస్తా. ఆ నమ్మకం అయితే ఉంది. జనవరి కల్లా కొత్త బ్రాంచ్ అయితే ఓపెన్ చేస్తున్నా బాబాయ్. ఆ సేల్ దీనికంటే బాగుండాలని ఆశిస్తున్నా. సేల్ ఏమో కానీ బాబాయ్, రెంట్స్, అడ్వాన్స్, షాప్ మెయింటెనెన్స్ సరిపోతుంది బాబాయ్ సంపాదించే సంపాదన. ఆ 7 lakhs ఎలా సేవ్ చేయాలి, వచ్చే డబ్బులు ఎలా దాయాలి, ఏం అర్థం కావట్లేదు బాబాయ్. ఒక్కటైతే తెలుసు, కష్టపడుతున్నావు, ఏదో ఒక రోజు ప్రతిఫలం అయితే వచ్చింది. ఎర్న్ చేయాలి బాబాయ్ 7 lakhs. అండ్ మన యూట్యూబ్ షార్ట్ వీడియోస్ అయితే చూస్తున్నా బాబాయ్. లాంగ్ వీడియోస్ కూడా వస్తే నాకు కొంచెం ఇన్కమ్ జనరేట్ అయింది. 7 lakhs సంపాదించాలంటే ఒక 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు సంపాదించచ్చు బాబాయ్. ఇది రియాలిటీ. డబ్బులు పోగొట్టుకోవడం తేలికే, సంపాదించడం చాలా కష్టం. ఎర్న్ చేయాలి బాబాయ్. ఆప్షన్స్ అన్ని ఎదుగుతున్నా. ఒక ఆప్షన్ ఉంది బాబాయ్, ఈ షాప్ మీద అయితే 7 lakhs కాదు కదా, 2 lakhs కూడా తీయలేం. మా మెయింటెనెన్స్ సరిపోద్ది. సో ఇంకో బ్రాంచ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఆ బ్రాంచ్ సక్సెస్ అయితే తప్ప మనకు రూపాయి రాదు బాబాయ్. ఇంకా మనకుంది ఒక ఆప్షన్ బాబాయ్, ఆన్లైన్ లో సేల్ చేయటం. అండ్ అందరిలాగా మిన్ని ఇంటి రుచులు, హోమ్ ఫుడ్స్ లాగా ఏం తయారు చేద్దాం ఆలోచన వచ్చింది బాబాయ్. మనం అంత సీనియర్ దాకలేమో అనిపించి డ్రాప్ అయిపోయా. ఈ హాట్ చిప్సే ఆన్లైన్ లో సేల్ చేద్దామో అనిపిస్తుంది. ఏమైనా కొంటారు లేదని ఒక డౌట్. ఏదైనా బాబాయ్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని బలంగా ముందుకెళ్ళిపోవటమే బాబాయ్. పోగొట్టుకున్నంత తేలిక కాదు చిరిగి డబ్బులు సంపాదించడం. ఆ విషయం అయితే నాకు అర్థమైంది. మీలో ఎంతమందికి అర్థమైందో కామెంట్ చేయండి బాబాయ్. ఇంకా 7 lakhs ఎలా పోగొట్టుకున్నానని మీరు అందరూ చాలా సార్లు అడుగుతున్నారు. నేను చాలా విధాలుగా చెప్పా. ఈ రోజు అయితే క్లియర్ గా చెప్దాం అనుకుంటున్నా. 7 lakhs కాదు బాబాయ్, నేను మొత్తం 16,25,000 ఒక ఆయనకి ఇచ్చా. ఆయన నాకు 9,50,000 ఒకసారి, 2 lakhs ఒకసారి పేమెంట్ చేశాడు. దాని తర్వాత ఒక పెద్ద మనిషి దగ్గర పంచాయతీ పెడితే ఆ పెద్ద మనిషి డబ్బులు ఇస్తానని పిలిచి నన్ను కొట్టి చెక్కు చింపేశాడు. నేనైతే లీగల్గా వెళ్ళలేకపోయాను. ఫస్ట్ అయితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే లాక్ చేశాను బాబాయ్. ఇక ఇప్పుడేమో కోర్టులో కేసు వేశారు. ఆ 7 lakhs రికవర్ అవుతే వెళ్ళని కొట్టి, రికవర్ అయినా అవ్వకపోయినా మనం మూవ్ ఆన్ అవటం తప్ప చేసేది ఏం లేదు బాబాయ్. అక్కడే ఆగిపోతే వచ్చేది ఏం లేదు. దాని గురించి ఆలోచిస్తాం వల్ల లాభం ఏం లేదు. సో ఆ 7 lakhs ఎర్నింగ్ ఛాలెంజ్ అని స్టార్ట్ చేశా. ఎంతవరకు ఎర్న్ చేస్తానో చూడాలి. నేను అందుకే బాబాయ్, డబ్బులు ఉంటే కడుగుతానండి, బెట్టింగ్ ఆడమాకని చెప్తా. ఎందుకంటే పోగొట్టుకుని డబ్బులు సంపాదించలేం బాబాయ్. అండ్ ఇప్పుడు కూడా ఇంకో విషయం కూడా చెప్తున్నా, డబ్బులు ఉంటే కడుగు తిను, వడ్డీకి మాత్రమే మాకు. వడ్డీకి ఇచ్చిన డబ్బులు పోతాయి. నువ్వు బేర్ చేసే కెపాసిటీ ఉంటే వడ్డీకి, బేర్ చేయలేం బాబాయ్. ఈ రోజులో డబ్బులు సంపాదించడం చాలా కష్టం.